నమస్తే, నమస్కార, ఆదాబ్ అండ్ హాయ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్లో లాస్ట్ ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. కొన్ని దృశ్యాలు ఎన్నిసార్లు కన్నా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. కొండలోంచి లేచే సూర్యుణ్ణి, సముద్ర తీరంలో చంద్రుణ్ణి చూసిన కొద్దీ చూడబుద్ధిస్తుంది. మబ్బుల గుంపులు, మల్లెల గుబాళింపులు రిపీట్ అవుతున్నా రిఫ్రెషింగ్గానే ఉంటాయి. అందుకే కొన్నిటికి ఆటో రెన్యువల్ తప్ప ఎక్స్పైరీ డేట్స్ ఉండవు. అలాంటిదే మీ ఆదరణ, అభిమానం కూడా. అదే మా ఛాంపియన్ విజయ రహస్యం. అందుకనే ఇట్స్ టైమ్ టు వాచ్ ద ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ వన్స్ అగైన్. ఛాంపియన్ కావాలని అందరూ కోరుకుంటారు, కానీ అది చాలా కొంతమందికే సొంతమయ్యే అరుదైన అచీవ్మెంట్. ఎన్ని కోట్ల వానచిరుకులు కురిసినా కేవలం ఒక్క స్వాతి చినుకుకు మాత్రమే ముత్యమయ్యే ఛాన్స్ ఉంటుంది. అందరిలోనూ ఆణిముత్యం అనిపించుకున్న వ్యక్తికి మాత్రమే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఒక వ్యక్తి ఆ స్థాయికి ఎదగాలన్నా, సమున్నత స్థాయిని చేరుకోవాలన్నా ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, విల్ పవర్, జీల్, డిటర్మినేషన్. కానీ ఇవన్నీ ఒక్కసారిగా ఒక్కరోజులో వచ్చేవి కావు. ఆ లక్షణాలన్నీ ఎప్పటికప్పుడు ఆవాహన చేసుకోవాలి, కొత్తదనాన్ని పుణికిపుచ్చుకోవాలి. ఇందుకే ఛాంపియన్ షోలో పార్టిసిపేట్ చేయాలని, విజేతలుగా నిలవాలని ఎంతోమంది ఎంతో ఉత్సాహంతో ఈటీవీకి ఫోన్లు చేస్తున్నారు. కొత్త వారికి అవకాశాలు కల్పించాలని ఛాంపియన్ సరికొత్త సిరీస్ అతి త్వరలో వచ్చే ఆదివారం ప్రారంభం కాబోతోంది. సో మన జంట రాష్ట్రాల్లోని వేలాది మంది విద్యార్థులు ఆడిషన్స్లో పాల్గొని, రిటన్ టెస్ట్లో పాస్ అయ్యి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఛాంపియన్ ప్రోగ్రామ్ ద్వారా మిమ్మల్ని పలకరించబోతున్నారు. వారి టాలెంట్తో మిమ్మల్ని అలరించబోతున్నారు. మరి ఈలోపు ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్స్లో లాస్ట్ ఎపిసోడ్ ఇప్పుడు చూసేద్దామా మరొక్కసారి. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఆత్మకూరు నుంచి ఛాంపియన్ వంశీకృష్ణ, వాళ్ళ మదర్ సుజాతాదేవి గారితో లెట్స్ వెల్కమ్. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ ఆత్మకూరు అందగాడా. హాయ్ సార్. వెరీ నైస్. మరి గెలవడం నీలో క్వాలిటీ ఏంటి? హార్డ్ వర్క్. హార్డ్ వర్క్. చాలా చాలా హార్డ్ వర్క్ చేసావు. ఎస్ సార్. కష్టపడ్డావు. ఎస్ సార్. ఇష్టపడ్డావు కూడానా? ఎస్ సార్. వెరీ నైస్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా హ్యాపీగా ఉందండి. ఇది కూడా వస్తుంది అనుకుంటున్నాను. వచ్చేస్తుంది అలాగే. మరి గెలిచిన తర్వాత ₹1,00,000 ఏం చేస్తావు ముందుగా నువ్వు? మా అమ్మకు బ్యాంగిల్స్ చేయించి మిగతా దాంతో మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తాను. హౌ స్వీట్. అమ్మకి బంగారు గాజులు గిఫ్ట్ గా ఇస్తావు అనమాట. ఎస్ సార్. తర్వాత ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చేస్తావు. ఎస్ సార్. వెరీ నైస్. మరి ఆ ట్రాఫీ ఎవరికి చూపిస్తావు ముందుగా నువ్వు? మా సిస్టర్ కి. చెల్లికి చూపించి ఇన్స్పైర్ చేస్తావు చెల్లిని కూడా. ఎస్ సార్. ఓకే అన్న, ఆల్ ది వెరీ బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. మన సెకండ్ పార్టిసిపెంట్ ఖమ్మం నుంచి ఛాంపియన్ జాయ్ ప్రజ్విత్, వాళ్ళ మదర్ లీల గారితో. లీల గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ జాయ్ ప్రజ్విత్. హాయ్ సార్. ఖమ్మం కింగ్. సార్. వెరీ గుడ్. మరి నీలో క్వాలిటీ ఏంటి? ఆప్టిమిజం సార్. చాలా పాజిటివ్ గా ఆడేస్తావు అని గెలిచేస్తావు, అవునా? షూర్ సార్. గుడ్. మరి గెలిచిన తర్వాత ₹1,00,000 ఏం చేస్తావు? ఐ విల్ గివ్ సమ్ ఆఫ్ దట్ టు చర్చ్ అండ్ ఐ విల్ థింక్ హౌ టు డబుల్ ఇట్ సార్. కొంచెం దేవుడికి ఇస్తావు అనమాట, థ్యాంక్స్ చెప్పినట్టుగా. అండ్ ఈ మిగతాది ఎలా డబుల్ చేయాలని ఆలోచిస్తావు, డబ్బుల్ని డబుల్ చేస్తావు అనమాట. గుడ్ గుడ్. ఆ ట్రాఫీని ఎవరికి చూపిస్తావు ముందుగా నువ్వు? మై ఫాదర్ సార్. నాన్నగారికి చూపించేస్తావు. అమ్మకి ఉన్నారు కాబట్టి అమ్మ చూసేస్తారు. వెరీ నైస్ ప్రజ్విత్, ఆల్ ది వెరీ బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. మన మూడో పార్టిసిపెంట్ టంగుటూరు నుంచి ఛాంపియన్ నాగ సందీప్, వాళ్ళ మదర్ కల్పన గారితో. కల్పన గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ టంగుటూరు టింగరంగడు. హాయ్ సార్. నీలో క్వాలిటీ ఏంటి? స్పాంటినిటీ. క్వశ్చన్ అడగానే టక్కన బజర్ నొక్కేస్తావు వెంటనే అయితే. ఎస్ సార్. వెరీ నైస్. మరి గెలిచిన తర్వాత డబ్బులు ఏం చేస్తావు నువ్వు? మా షాప్ ని ఇంప్రూవ్ చేయడానికి మా మదర్ కి ఇస్తాను. హౌ స్వీట్. మీ షాప్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అమ్మకి ఇచ్చేస్తావు అనమాట. మరి ట్రాఫీ ఎవరు చూపిస్తావు ముందుగా నువ్వు? మై గ్రాండ్ పేరెంట్స్. గ్రాండ్ పేరెంట్స్, తాతగారికి, అమ్మమ్మలకి, నాన్నమ్మలకి, అవునా? ఎస్ సార్. వెరీ నైస్ నాగ సందీప్, చాలా బాగా ఆడేయాలి జాగ్రత్తగా. మరి షూర్ సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది. కాన్ఫిడెంట్ గా ఉన్నారా మీరు? ఉన్నాను సార్. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మన నాలుగో పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి ఛాంపియన్ శివమణికంఠ, వాళ్ళ మదర్ శ్రీలక్ష్మి గారితో.
శ్రీలక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం సార్. హలో హైదరాబాద్ నవాబ్. Hi, sir. గుడ్. నీలోని క్వాలిటీ ఏంటి? Smart work, sir. స్మార్ట్ వర్క్. ఏది పట్టుకుంటే బంగారం అవుతుందో దాన్ని పట్టుకుంటావు అన్నమాట వెళ్ళి కరెక్ట్ గా. Yes, sir. నైస్, గుడ్. మరి గెలిచాక ₹1,00,000 ఏం చేస్తావు? Sir, mother ki scooty కొనిస్తాను sir. మదర్ కి స్కూటీ కొనిస్తావు? Yes, sir. అరే హౌ స్వీట్. ఇవాళ రేపు పిల్లలందరూ అమ్మ ఫ్యాన్సే. గుడ్. మరి ఆ ట్రాఫీ? మా స్కూల్లో ఫ్రెండ్స్ కి టీచర్స్ కి డెడికేట్ చేస్తాను సార్. వెరీ నైస్. అమ్మ మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? హ్యాపీగా అండి. టెన్షన్ లేదా మీకు? టెన్షన్ ఉంది, కాకపోతే ధైర్యంగా ఉండాలి కదా. గ్యారంటీగా ఉండాలిగా. అసలే ఛాంపియన్ మనవాడు. వెరీ నైస్. నన్ను ఆల్ ది బెస్ట్ యూ. Yes, sir. Thank you. థ్యాంక్ యూ సార్. మన 5వ పార్టిసిపెంట్ వైజాగ్ నుంచి ఛాంపియన్ నాగహర్షిని వాళ్ళ మదర్ మాయ గారితో. మాయ గారు నమస్తే అండి. నమస్తే అండి. హర్షిని వైజాగ్ వెన్నెలమ్మ. Hi, sir. హలో, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను సార్. ఏంటి నీలో క్వాలిటీ ఏంటి? ప్రిపరేషన్ సార్. ప్రిపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ. బాగా ప్రిపేర్ అయ్యావా మరి? ఎస్ సార్. బాగా ప్రిపేర్ అయ్యాను తను. ఎస్ సార్. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గెలిచిన తర్వాత ₹1,00,000 ఏం చేస్తావు నువ్వు? నాకు నచ్చింది ఏమైనా కొనుక్కొని పేరెంట్స్ కి ఇచ్చేస్తాను సార్. నచ్చింది ఏమన్నా అంటే ఏం కొనుక్కుంటావు? డ్రెస్సెస్? అప్పుడు ఏం నచ్చితే అది కొనుక్కుంటాను సార్. నైస్ నైస్. మరి ట్రాఫీ ఎవరికి చూపిస్తావు ముందుగా నువ్వు? మా ప్రిన్సిపల్ సార్ కి ఫస్ట్ చూపిస్తాను సార్. మరి ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అయిపోతావా? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి ఛాంపియన్ జాయ్ సుహాస్ వాళ్ళ మదర్ లావణ్య గారితో లెట్స్ వెల్కమ్. లావణ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సుహాస్. జాయ్ సుహాస్. నీ పేరులో జాయ్ ఉంది, నీ ఆటలో కూడా జాయ్ ఉంటుందా ఇంకా? ఎస్ సార్. గ్యారంటీగా? ఎస్ సార్. గుడ్. మరి నీలోని క్వాలిటీ ఏంటి? టైమింగ్ సార్. టైమింగ్. ఎప్పుడెప్పుడు బజార్ నొక్కాలో ఎప్పుడెప్పుడు బజార్ నొక్కకూడదో కూడా బాగా తెలియాలి. అవునా? గుడ్. మరి గెలిచాక ₹1,00,000 ఏం చేస్తావు? 10% దేవుడికి ఇస్తాను సార్. మిగిలిన డబ్బులు ఆర్ఫనేజ్ కి డొనేట్ చేస్తాను. ఇంకా నా స్టడీస్ కి వాడతాను సార్. ఆహా, దైవ కార్యానికి కొంచెం, దానానికి కొంచెం, నీకు కొంచెం. అవునా? గుడ్ స్ట్రాటజీ. మరి ఆ ట్రాఫీ ముందుగా ఎవరు చూపిస్తావు నువ్వు? ఐ విల్ డెడికేట్ టు మై ఫ్యామిలీ సార్. సో నైస్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. నో టెన్షన్ మీకు కూడా? టెన్షన్ లేదు. సో ఆల్ ది వెరీ బెస్ట్ యూ జాయ్. థ్యాంక్ యూ. మన ఫస్ట్ రౌండ్ సూపర్ 6. సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారాల్లో సూపర్గా ఆడేసిన ఈ 6 ఛాంపియన్స్ మరొక్కసారి మన ముందుకు వచ్చేశారు. మరి ఈ 6గురిని నేనడిగే వైవిధ్యమైన ప్రశ్నలకి వారు సరైన సమాధానాలు చెప్పారా, లేక ఆన్సర్ తెలియక అమ్మ హెల్ప్ అడిగారా, అమ్మ మాట విన్నారా, లేక ఊరికనే ఉన్నారా? అసలు ఏం జరిగిందో మరొక్కసారి చూస్తే పోలా? వెల్, ఈ రౌండ్ లో ఈచ్ 1 క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -4. ఆన్సర్ తెలియకపోతే ఏం చేయాలి? పాస్. అమ్మని అడగాలి. అప్పటికీ కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసుకోవచ్చు. ఓకేనా? వంశీకృష్ణ, యువర్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. మనం వంటకు ఉపయోగించే ఎల్పిజిలో ఎల్ అంటే ఏంటి? నీ ఆప్షన్: ఏ లిక్విఫైడ్, బి లిమిటెడ్, సి లిస్టెడ్ అండ్ డి టింక్డ్. ఆప్షన్ ఏ లిక్విఫైడ్ ఫిక్స్ సార్. ఆప్షన్ ఏ లిక్విఫైడ్ ఫిక్స్. ఎస్ సార్. అమ్మని అడుగుతా ఒకసారి ఎస్ సార్. కన్ఫర్మేషన్ కోసం. Yes. మనకి వంట రాదుగా, ఎందుకైనా మంచిది. కరెక్ట్ సార్. అది ఓకే, అమ్మ కరెక్ట్ అని అంటున్నారు. మరి కనెక్ట్ అవుతా దానికి? ఎస్ సార్. I freeze option A liquefied and Vamsi Krishna liquefied. That's the right answer and 10 points to you. మరి LPG లో PG అంటే ఏంటి? పెట్రోలియం గ్యాస్. శభాష్, గుడ్. రెడీయా? జాయ్, ప్రజ్విత్, ఎస్ సార్. నీ క్వశ్చన్. ఈ నలుగురి పేర్లను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తే ఎవరి పేరు ముందు వస్తుంది? నీ ఆప్షన్స్: ఏ మహేష్ భట్, బి మహేష్ భూపతి, సి మహేష్ బజాజ్ అండ్ డి మహేష్ బాబు. అమ్మని అడగాలను. అమ్మని అడగాలనుకుంటున్నావు? ఓకే, అమ్మ చెప్పరా ప్లీజ్. మహేష్ బాబు సార్. మహేష్ బాబు. ఎస్. బాబు ఏం చేద్దాం? ఆప్షన్ సి ఫిక్స్ సార్. ఆప్షన్ సి ఫిక్సా? అమ్మ డి అంటున్నారు, నువ్వు సి అంటున్నావు. ఓకే జాయ్, నువ్వు అంత బలంగా చెప్తున్నావు కాబట్టి ఆప్షన్ సి బజాజ్ ని, మహేష్ బజాజ్ ని ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ ఆప్షన్ సి మహేష్ బజాజ్ ఇస్ ది రాంగ్ ఆన్సర్. -5.
రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? అమ్మ చెప్పిన మహేష్ బాబు. ఎందుకు? బజాజ్లో BAJ వచ్చింది, బాబులో BAB వచ్చింది. బి ముందు వస్తుందా, జే ముందు వస్తుందా? B. వెల్, నాగ సందీప్. ఎస్ సార్. ప్రసిద్ధి చెందిన నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? నీ ఆప్షన్స్: ఏ ఉత్తరప్రదేశ్, బి బీహార్, సి మహారాష్ట్ర అండ్ డి ఉత్తరాఖండ్. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. మదర్ ప్లీజ్ హెల్ప్. No idea, sir. అమ్మకి ఐడియా లేదు, ఏం చేద్దాం? ఆప్షన్ బి బీహార్ ఫిక్స్. ఆప్షన్ బి బీహార్ ఫిక్స్. ఎస్ సార్. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ బి బీహార్. నాగ సందీప్ గెస్ చేసావా? తెలుసా? నేను ఎక్కడో చదివాను. ఎక్కడో చదివావు. ఎస్ సార్. నాగ సందీప్ ఎక్కడో ఎప్పుడో చదివింది అలా కరెక్ట్ అయిపోతుందా? కరెక్ట్ అయిపోవచ్చు సార్. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. మణికంఠ, Yes, sir. నీ క్వశ్చన్. ICC ప్రపంచ కప్ క్రికెట్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? నీ ఆప్షన్స్: ఏ 1970, బి 1973, సి 1975 అండ్ డి 1977. Mother's help. మదర్స్ హెల్ప్. No idea, sir. నో ఐడియా. ఏంటి మరి మణికంఠ, ఏంటి పరిస్థితి? Pass, sir. నో రిస్క్. No, sir. ఓకే, నో రిస్క్, దేర్ఫోర్ నో రిటర్న్. ఐ పాస్ ద క్వశ్చన్. ఇప్పుడు గెస్ట్ ఏ. Sir, 1973. 1973. ఇంకెవరైనా చెప్పగలరా? 1975. మణికంఠ, సుహాస్ చెప్పిన 1975 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆ కప్ ఎవరు గెలిచారు తెలుసా సుహాస్? క్లైవ్ లాయిడ్, వెస్ట్ ఇండీస్. వెస్ట్ ఇండీస్. వావ్, బాగా గుర్తుందా నీకు? అంతేకాదు, ఫస్ట్ వరల్డ్ కప్, సెకండ్ వరల్డ్ కప్, థర్డ్ వరల్డ్ కప్ లో కూడా వెస్ట్ ఇండీస్ ఫైనల్స్ దాకా వెళ్ళింది. సాయి హర్షిని, ఎస్ సార్. నీ క్వశ్చన్. ఈ నాలుగింటిలో మన దేశానికి చెందిన అవార్డు ఏది? నీ ఆప్షన్స్: ఏ నోబెల్, బి ఆస్కార్, సి రామన్ మెగసెసే అండ్ డి దాదా సాహెబ్ ఫాల్కే. ఆప్షన్ డి దాదా సాహెబ్ ఫాల్కే. ఆప్షన్ డి దాదా సాహెబ్ ఫాల్కే. ఎస్ సార్. షూరా? ఎస్ సార్. ఫ్రీసేనా? ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి దాదా సాహెబ్ ఫాల్కే. ఏ రంగంలో ఇస్తారో తెలుసా నీకు? తెలీదా? ఓకే, ఫ్రీజ్ చేసావు కాబట్టి ఆప్షన్ డి దాదా సాహెబ్ ఫాల్కే. హర్షిని, గెస్ట్ చేసావా? అయ్యో, దాదా సాహెబ్ ఫాల్కే ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. సినిమా రంగంలోని వారికి ఇస్తారు. ఎస్. అక్కినే నాగేశ్వరరావు గారికి ఇచ్చారు, రామానాయుడు గారికి ఇచ్చారు, అలాగే ఎల్వి ప్రసాద్ గారికి ఇచ్చారు. అంటే సినిమా రంగంలో అత్యున్నత కృషి చేసిన వాళ్ళకి, సేవలు చేసిన వాళ్ళకి ఇస్తారు ఆ అవార్డు. ఓకేనా? ఓకే సార్. రెడీ? జాయ్ సుహాస్, నీ క్వశ్చన్. సునామీ అనే మాట ఏ భాషకు సంబంధించినది? నీ ఆప్షన్స్: ఏ చైనీస్, బి జాపనీస్, సి ఇంగ్లీష్ అండ్ డి అరబిక్. ఇట్స్ ఆప్షన్ బి జపానీస్. ఇట్స్ ఆప్షన్ బి జపనీస్. షూరా? అమ్మనేమన్నా ఒకసారి అడగాల వద్దా? నో సార్. నాట్ రిక్వైర్డ్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి జపనీస్. సుహాస్, సునామీ అంటే ఏంటి? ఒక హ్యూజ్ వేవ్. హ్యూజ్ వేవ్. అవునా? ఏమో మరి. ఓకే, ఆప్షన్ బి జపనీస్. సుహాస్, చెప్పడం అయితే కాన్ఫిడెంట్ గా చెప్పావు కానీ ఆన్సర్ కూడా రైట్ అయిపోయింది. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ యూ. సు అంటే బిగ్, నామీ అంటే వేవ్. దేర్ఫోర్ బిగ్ వేవ్. ఎందుకు జాపనీస్ తీసుకున్నారు? టీ స్టార్టింగ్ ఉంది. ఎందుకంటే అన్ని దేశాల్లో కల్లా అక్కడే ఎక్కువ సార్లు వస్తుంది భూకంపం, అందుకనే సునామీ జాపనీస్ వేవ్ అయింది. ఓకే, వెల్, మొత్తానికి ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. విక్టోరియస్ వంశీ విత్ 10 పాయింట్స్, బాగా చెప్పిన నాగా సందీప్ విత్ 10 పాయింట్స్, హ్యాపీగా హర్షిని విత్ 10 పాయింట్స్, జాలీగా జాయ్ విత్ 10 పాయింట్స్, కంఠం విప్పని మణికంఠ విత్ 0 పాయింట్స్, ప్రజ్వలించిన ప్రజ్విత్ విత్ -5 పాయింట్స్. మన కళ్ళు చాలా చూస్తాయి, అలా చూసిన వాటిని గుర్తుపెట్టుకునే పని మాత్రం మెదడుదే. ఇలా గుర్తుపెట్టుకునే ప్రాసెస్లో బ్రెయిన్ ఫిల్టర్ చేస్తుంది, కొన్నిటిని స్టోర్ చేసుకుని మిగతా వాటిని డిస్కార్డ్ చేస్తుంది. అలాంటి స్టోరేజ్ పవర్, మెమరీ పవర్ ఎవరిలో ఎంత ఉందో డిసైడ్ చేసే రౌండ్ చిత్రం ది పిక్చర్. అన్నట్టు మరో చిన్న మాట, మన మెదడుకున్న మరో పవర్ ఇమాజినేషన్. కొన్నిటిని మనం మన కళ్ళతో చూడకపోయినా
వాటిని ఎప్పుడైనా చదవడం వల్ల కానీ లేక వినడం వల్ల కానీ మనం ఇమాజిన్ చేసుకునే శక్తి మన బ్రెయిన్కు ఉంటుంది. మరి ఈ చిత్రం ద పిక్చర్లో నేను చూపించిన పిక్చర్స్కి వాళ్ళ ఇమాజినేషన్ పవర్ని జోడించి నేను అడిగిన ఆ ప్రశ్నలకి సరైన సమాధానాన్ని ఎవరు క్యాచ్ చేశారో మరొకసారి చూసేద్దామా? చిత్రం ద పిక్చర్ ఈ రౌండ్ లో ఎన్ని పిక్చర్స్? 5 pictures because it is Champions. each picture carries 10 points for the right answer. తప్పైతే -5. It's a buzzer round. మీ అందరికీ చిత్రం ద పిక్చర్ లో the first picture on the screen. ఇటీవల మన దేశంలో పర్యటించిన ఈ చిత్రంలోని రాకుమారుడు ఏ దేశానికి చెందినవాడు? బజర్ ప్రెస్ చేశాడు సందీప్. యువర్ ఆన్సర్? బ్రిటన్. ఎవరైనా? నో ఐడియా. ఓకే, ఆయన పేరు ప్రిన్స్ విలియమ్స్, కానీ ఆయన బ్రిటనా కాదా అన్నదే నాకు డౌట్. టంగుటూరు టింగురంగా బ్రిటన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points you. మోదీ ఆయన సత్కరించారు కూడా. చూసారా ఆ ఫోటోస్ అవన్నీ న్యూస్ లో? హియర్ కమ్స్ ద సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న స్క్రిప్ట్ ఏ భాష? ఫాస్టెస్ట్ బజర్ ప్రజ్విత్. యువర్ ఆన్సర్ ప్లీజ్. సాంస్క్రిట్ సార్. షూరా? సార్. ఓ, ఓం చూసి సాంస్క్రిట్ అంటున్నావా లేక మిగతా స్క్రిప్ట్ అంతా చూసావా? ఓ, నీకు హిందీ వచ్చా చదవడం? హిందీ వస్తే సాంస్క్రిట్ వచ్చినట్టే. ప్రజ్విత్, సాంస్క్రిట్ కి హిందీకి లిపి పరంగా ఒక తేడా ఉంది. ఏమిటి తెలుసా నీకు? అది పైన గీత ఉండదు అండ్ కింద పుల్ అక్షరాలు ఉండవు. ఇక్కడ గీత ఉందా? ఉంది. ఉంటే సాంస్క్రిట్ అవుతుందా? కాదు. -5. ఇది మరాఠీ. ఓకే, మీకోసం ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని కేంద్ర మంత్రి పేరేంటి? మళ్ళీ నాగ సందీప్. యువర్ ఆన్సర్ ప్లీజ్. సుష్మా స్వరాజ్. సుష్మా స్వరాజ్ అంటే ఈవిడేనా? ఎస్సా. ఎస్సా గెస్సా? బోత్. ఎస్ అనుకున్న నీ గెస్సు తుస్ అయింది సందీప్. That's the wrong answer. -5. ఎవరైనా చెప్పగలరా? సుమిత్రా మహాజన్. సుమిత్రా మహాజన్ కూడా కాదు. ఈవిడ పేరు స్మృతి ఇరానీ. ఆవిడ మన దేశానికి HR మినిస్టర్, అంటే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్. యు నో వాట్, ఒకప్పుడు ఆవిడ మోడల్. ఆ రంగంలోంచి పాలిటిక్స్ లోకి వచ్చారు. ఇప్పుడు మీ అందరి కోసం ద ఫోర్త్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. 1887 డిసెంబర్ 7న తీసిన ఈ ఫోటో ఏ చారిత్రక నిర్మాణానికి సంబంధించినది? ఈసారి బజర్ నొక్కాడు సుహాస్. యువర్ ఆన్సర్ ప్లీజ్. చార్మినార్. ఓ, ఇదొక మినార్, అదొక మినార్, అదొక మినారా? బజర్ ఇంకెవరెవరు నొక్కారు? ఓకే, హర్షిని అడుగుతా ఏముంటుందో. ఈఫిల్ టార్. నువ్వేమంటున్నావు? ఈఫిల్ టార్. నువ్వు చార్మినార్ అంటున్నావు. ఇది చార్మినార్ కాదు, ఈఫిల్ టార్. అవును. -5. ఎలా చెప్పారు మీ ఇద్దరు ఈఫిల్ టవర్ అని? లాస్ట్ ఎడ్జెస్. ఆ షేప్, Yes, sir, ఆ shape. ఎడ్జెస్, ఆ బేస్ అలాగే ఉంటుంది ఈఫిల్ టవర్ కి. అవునా? ఎస్. ఎక్కడుంది ఈఫిల్ టవర్? ప్యారిస్ ఎక్కడుంది? ఫ్రాన్స్. ఫ్రాన్స్. రెడీ? మీ అందరి కోసం ది లాస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న క్రికెటర్ క్రికెట్ ఫీల్డ్ లో ఏ పొజిషన్ లో ఉన్నాడు?
మళ్ళీ బజర్ నొక్కాడు సుహాస్. ఏమంటాడు ఈసారి? వికెట్ కీపర్. వికెట్ కీపర్. అరే ఆయన కాళ్ళకి ప్యాడ్స్ కట్టుకున్నారు, చేతిలో బ్యాట్ లేదంతే. గ్లౌస్ డిఫరెంట్ ఉన్నాయి సార్. గ్లౌస్ డిఫరెంట్ గా ఉన్నాయా? ఎవరు వేసుకుంటారు ఈ గ్లౌస్? వికెట్ కీపర్. ఇట్స్ రైట్ ఆన్సర్ సుహాస్. 10 points టు మన రెండో రౌండ్ చిత్రంతో పిక్చర్ అయ్యేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. నాగ సందీప్ లీడింగ్ విత్ 15 points, అలాగే జాయ్ విత్ 15 points, కొంచెం కింద వంశీ విత్ 10 points, అక్కడే పక్కనే హర్షిని విత్ 10 points, తిరువెత్తాల్సిన మణికంఠ విత్ 0 points, జారి పడుతున్న జాయ్ విత్ -10 points. లైఫ్ ఇస్ ఎ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. అయితే ఇందులో మనం ఏం తెలుసుకున్నాం, ఏం నేర్చుకున్నాం అన్నది మన ముందున్న సమాజం మీద, మన ముందర ఉన్న సమాజం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మన కళ్ళ ముందు గనక మనకి అహింస, అశాంతి కనిపిస్తే మనకి తెలియకుండానే మనలో ఒక నెగిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. అదే మనం గనక సేవామూర్తులను, త్యాగమూర్తులను గమనిస్తే మనకి తెలియకుండానే మనలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. సో మన పిల్లల్లో కూడా ఇలాంటి ఒక పాజిటివ్ ఎనర్జీని, నేను సైతం ఈ సమాజానికి ఒక సేవ చేయాలనే ఒక భావనని కలిగించే ఉద్దేశంతోనే ఛాంపియన్ నేను సైతం అనే రౌండ్ని తయారు చేయడం జరిగింది. వీటితో పాటుగా పిల్లల్లో ఏకాగ్రత, శ్రద్ధ, విని జ్ఞాపకం పెట్టుకుని అడిగిన వెంటనే సరైన సమాధానం చెప్పే సామర్థ్యాన్ని కూడా అంచనా వేసే రౌండ్ ఈ నేను సైతం. మరి ఇవాల్టి ఎపిసోడ్లో ఈ రౌండ్లో ఎవరెవరు ఎంత వేగంగా, ఎంత బాగా సమాధానం చెప్పారో మరొక్కసారి చూసేద్దామా? మీకు ఒక మహానుభావుడికి సంబంధించిన కథానిక చదివి వినిపిస్తాను. ఆ కథానికలోంచి 5 ప్రశ్నలు అడుగుతాను. అవి డైరెక్ట్ క్వశ్చన్స్ కావచ్చు, ఆర్ కథానికలో లేని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కావచ్చు. కానీ ఆ కథానికలో ఉన్న వాళ్ళకి సంబంధించిన క్వశ్చనే అవుతుంది. మీరు కరెక్ట్గా కనుక ఫాస్ట్గా బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ చెప్పేస్తే 10 points ఫర్ ఈచ్ క్వశ్చన్. తప్పైతే -5. రెడీ? మీ అందరి కోసం నేను సైతం కథానిక. శ్రద్ధగా వినండి. క్రికెట్ ఆ క్రీడాకారుడికి రక్తంలోనే ఉంది. తండ్రి గొప్ప క్రికెటర్, పుట్టుకతో భారతీయుడే అయినా బ్రిటిష్ పాలనలో ఇంగ్లాండ్ తరఫున ఆడిన చరిత్ర ఆయన తండ్రి సొంతం. అలాంటి తండ్రి నుంచి కుమారుడికి జమీందారీతో పాటు క్రికెట్ కూడా వారసత్వంగా వచ్చింది. ఆగర్భ శ్రీమంతుల అబ్బాయి కావడంతో అతను లండన్లో చదువుకున్నాడు. స్కూల్ బాయ్గా ఉన్నప్పుడే మంచి క్రికెటర్గా పేరు తెచ్చుకున్నాడు. తన స్కూల్ జట్టుకు కెప్టెన్గా ఆడుతూ ఇంగ్లాండ్లో అంతకు ముందున్న పరుగుల రికార్డును అధిగమించి కొత్త రికార్డు నెలకొల్పాడు. అతి చిన్న వయసులో 16వ ఏట ఇంగ్లాండ్లోని ససెక్స్ కౌంటీ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించి క్రికెట్ పండితుల దృష్టిని ఆకర్షించిన ఆ కుర్రాడు అతి త్వరలోనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ క్రికెట్ జట్టుకు సారథ్యం వహించిన తొలి భారతీయుడిగా మరో రికార్డు నెలకొల్పాడు. తిరుగులేని అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడిగా ఉజ్వల భవిష్యత్తు అతని కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఒక దారుణం జరిగింది. 1961 జూలై 1న ఇంగ్లాండ్లో దూసుకుపోతున్న అతని కారు ప్రమాదానికి గురైంది. కారు అద్దం పగిలి అతని కుడి కంట్లోకి దూసుకుపోయింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇంగ్లాండ్లో అప్పటి నెంబర్ 1 సర్జన్ చేత ఆపరేషన్ చేయించారు. దెబ్బతిన్న కంటి స్థానంలో గాజు కన్ను వచ్చింది. చూపు మాత్రం శాశ్వతంగా పోయింది. శ్రీమంతుల కుర్రాడు కాబట్టి జీవితం గడవడానికి ఎలాంటి సమస్య లేదనుకోవచ్చు. కానీ కోట్లు కుమ్మరించిన పోయిన ఆ చూపు రప్పించడం ఎవరి తరం? ఒంటి కన్నుతో జీవితాన్ని నెట్టుకురావచ్చు, కానీ క్రికెట్ ఆడాలంటే మాత్రం 2 కళ్ళు ఉండాలి. అవి డేగ కళ్ళలాగా చురుగ్గా పనిచేయాలి. ఆ యువకుడి క్రికెట్ కెరియర్ తెరపడిందనే అందరూ భావించారు. కానీ ఆయన అలా అనుకోలేదు. ఆరో ప్రాణం లాంటి క్రికెట్కు ఎలాంటి పరిస్థితుల్లోనూ దూరం కావడానికి ససేమిరా అంగీకరించలేదు. ఆయన పట్టుదలతో మైదానంలోకి అడుగు పెట్టాడు. తల మీద క్యాప్ను కొంచెం వంకరగా కుడికంటి మించి పెట్టుకుని ఒంటి కన్నుతోనే నెట్స్లో కఠోర సాధన చేశాడు. 2 కళ్ళు ఉన్నప్పుడు ఎలా ఆడేవాడో అదే ప్రతిభను, నైపుణ్యాన్ని తిరిగి పునికి పుచ్చుకున్నాడు. ఫలితంగా 6 నెలలు తిరగకుండానే ఓ అద్భుతం జరిగింది. 1961 డిసెంబర్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు భారత్కు పర్యటనకు వచ్చింది. ఢిల్లీలో టెస్ట్ మ్యాచ్. ఇంగ్లాండ్తో ఆడే భారత జట్టు ఆటగాళ్ల జాబితాను రేడియోలో ప్రకటించారు. క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆ జాబితాలో ఆ యువకుడి పేరు ఉంది. అంతేకాదు, అదే సిరీస్లో మద్రాస్ టెస్ట్లో ఆ యువకుడు సెంచరీ చేసి క్రీడా విమర్శకుల చేత
టైగర్ అని బిరుదు అందుకున్నాడు. ఏడాది గడిచేలోగా వెస్టిండీస్ పర్యటించిన భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఆ టూర్లో భారత సారథి నారీ కాంట్రాక్టర్ తలకు గాయం కావడంతో అతి చిన్న వయసులో ఆ యువకుడు భారత క్రికెట్ జట్టు సారథ్యం వహించాడు కూడా. ఆయనే టైగర్ మన్సూర్ అలీ ఖాన్ పటోడి. సంకల్ప బలంతో ఎలాంటి సవాళ్లైనా ఎదుర్కొని విజయాన్ని సాధించవచ్చునని చాటి చెప్పడానికి ఇదే మనందరికీ మహత్తరమైన స్ఫూర్తి. కథ విన్నారుగా? క్వశ్చన్స్ రెడీయా? Yes, sir. Here comes the first question. కథానిక ప్రకారం ముందుగా వెస్టిండీస్ పర్యటించిన భారత జట్టుకు వైస్ కెప్టెన్ టైగర్. మరి కెప్టెన్ ఎవరు? మణికంఠ, your answer? మన్సూర్ అలీ ఖాన్ పటోడి. టైగర్ ఎవరి బిరుదు? మన్సూర్ అలీ ఖాన్. ఆయన వైస్ కెప్టెన్ అని చెప్పాను. ఆయనే కదా వైస్ కెప్టెన్. మరి కెప్టెన్ ఆయన ఎలా అవుతారు? అందుకే ముందుగా అన్నాను. వాట్స్ రైట్ ఆన్సర్? నారీ కాంట్రాక్ట్. నారీ కాంట్రాక్టర్. -5. అందుకే చెప్పాను క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఉండవు అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మన్సూర్ అలీ ఖాన్ ఆయన తండ్రి ఆడిన క్రికెట్ టీం ఏది? నాగసందీప్, యువర్ ఆన్సర్? ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ ష్యూరా? షూర్. పక్కా? పక్కా. అయితే పక్కాగా 10 పాయింట్లు ఫర్ ద రైట్ ఆన్సర్. మూడో క్వశ్చన్. ఈ కథానిక ప్రకారం కారు ప్రమాదం ఎప్పుడు జరిగింది? మళ్ళీ సందీప్, యువర్ ఆన్సర్? 1961 జూలై 1. అది కారు ప్రమాదం జరిగిన తేదీయా, ఆయన తిరిగి మ్యాచ్ ఆడిన తేదీయా? కారు ప్రమాదం జరిగిన తేదీ. షూరా? షూర్. ఏం చేస్తాను నాగ సందీప్? మళ్ళీ 10 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్. ఈ కథానిక ప్రకారం సనెక్స్ కౌంటీలో ఆడినప్పుడు మన్సూర్ అలీ ఖాన్ వయసు ఎంత? సుహాస్, యువర్ ఆన్సర్? 16 years. 16 years. షూరా? Yes, sir. ఇప్పుడు మొదట్లో చదివాను. అది 16, 17? 16. అయితే హాయిగా తీసుకో 10 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. ఈ కథానికలో ఉన్న మన్సూర్ అలీ ఖాన్ క్రికెటర్ యొక్క తనయుడైన బాలీవుడ్ స్టార్ ఎవరు? బజర్ నొక్కేశాడు వంశీకృష్ణ. యువర్ ఆన్సర్? ఆమీర్ ఖాన్. వంశీకృష్ణ సేస్ ఆమీర్ ఖాన్. వంశీకృష్ణ ఆమీర్ ఖాన్ వాళ్ళ నాన్నగారు క్రికెటరా? ఆయన క్రికెటరో కాదో నాకు తెలియదు, కానీ అమీర్ ఖాన్ మాత్రం కాదు. -5. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ సైఫ్ అలీ ఖాన్. నొక్కలేదా బజర్ మీరు? ద రైట్ ఆన్సర్ ఇస్ సైఫ్ అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ మదర్ ఎవరు తెలుసా? షర్మిలా ఠాగూర్, ఆవిడ హీరోయిన్. సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ వైఫ్ కరీనా కపూర్. ఆవిడ హీరోయిన్. ఒకే ఫ్యామిలీలో ఎంతమంది లెజెండరీ సెలబ్రిటీస్? 5. 5. ఫెంటాస్టిక్. సో మొత్తానికి ఈ రౌండ్ పూర్తయ్యేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. దూసుకుపోతున్న సందీప్ 35 పాయింట్స్, వెనకాలే తోసుకెళ్తున్న సుహాస్ 25 పాయింట్స్, ఆన్సర్ తెలిసిన చెప్పని హర్షిని 10 పాయింట్స్, మిస్ అయిన వంశీ 5 పాయింట్స్, సైలెంట్ గా శివ -5 పాయింట్స్, జోష్ మిస్ అయిన జాయ్ -10 పాయింట్స్. ఒక మనిషి తనలోని విజ్ఞానాన్ని అందరికీ అందించాలంటే మంచి లిటరేచర్ ఉండాలి. మంచి లిటరేచర్ ఉండాలంటే చాలా మంచి లిటరేచర్ ఉండాలి. అంటే ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని ఎలా ప్రయోగించాలో బాగా తెలిసి ఉండాలి. ఒక విషయాన్ని విశేషంగా వివరించే సామర్థ్యం లిటరేచర్ అయితే, ఒక పదాన్ని పదునుగా ప్రయోగించే సామర్థ్యం ఈ లిటరేచర్. మరి ఈ ఎపిసోడ్లోని లిటరేచర్ రౌండ్లో నేనిచ్చే పదాలకి, నేనిచ్చే క్లూస్కి, నేనిచ్చే అక్షరాలకి అన్నిటికీ లింకు పెట్టి సరిగ్గా సింక్ చేసుకుని రైట్ ఆన్సర్ ఫాస్ట్గా ఎవరు చెప్పారో మరొక్కసారి చూసేద్దామా? ఈ రౌండ్లో I'll give you 5 words on the board. So total ఎన్ని పాయింట్స్ ఈ రౌండ్లో? 250 points. సో ఆ వర్డ్ లోంచి ముందుగా ఒక లెటర్ రివీల్ చేస్తాను అంటే ఒక క్లూ ఇస్తాను. ఫాస్ట్గా ఆన్సర్ గెస్ట్ చేసేస్తే లెటర్స్ ని బట్టి, క్లూని బట్టి అండ్ నేను ఇచ్చిన లెటర్ ని బట్టి
50 పాయింట్స్. టైం చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. ఆ తర్వాత 30 and then 20 and then 10. ఎప్పుడు తప్పు చెప్పినా -5. రెడీయా? మీ అందరికి లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ద 10-lettered వర్డ్. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నెంబర్ 2. నేను మీకు ఇస్తున్న క్లూ, యాక్టర్ కావాలన్నా డాన్సర్ కావాలన్నా ఏం బాగుండాలి? ఫాస్టెస్ట్ బజర్ హర్షిని, యువర్ ఆన్సర్? Experience. ఎక్స్పీరియన్స్. స్పెల్ ఇట్. EXPERIENCE. సరిపోయా నెంబర్ ఆఫ్ లెటర్? Yes. సరిపోయా? Yes, sir. EXPERIENCE. అరే సరిపోయినాయి. Yes. ఎక్స్ సరిపోయిందా? Yes, sir. క్లూ సరిపోయిందా? Yes, sir. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది? యాక్టరో డాన్సరో అయ్యాక వస్తుంది. నేను అడిగింది ఏంటి? యాక్టర్ కావాలన్నా డాన్సర్ కావాలన్నా ఏం బాగుండాలి అని అడిగాను. సో ఎక్స్పీరియన్స్ రాంగ్ ఆన్సర్. -5. 5. Okay, well, for 40 points, I reveal letter number 7. ఈసారి బజర్ నొక్కేశాడు వంశీ. యువర్ ఆన్సర్? ఎక్స్ప్రెషన్. చెప్పు ఒకసారి స్పెల్లింగ్. EXPRESSION. ఓకే, నెంబర్ ఆఫ్ లెటర్ సరిపోయింది. ఎక్స్ అండ్ ఎస్ కూడా సరిపోయినాయి. క్లూ సరిపోయిందా? ఎలా సరిపోయింది? యాక్టింగ్ కావాలంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కదా? అవునా? ఎస్ సార్. కానీ నీ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. రైట్ ఆన్సర్, 40 పాయింట్స్ టు. వెల్, ఇప్పుడు మీ అందరికి లిటరేచర్ లో ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఓకే, దిస్ ఇస్ ద 12-lettered వర్డ్. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నెంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ నా కైలు నచ్చలేదు. ఆ చుట్టుపక్కలంతా చెత్త చెదారం దోమలు. ఎస్ వంశీ, యువర్ ఆన్సర్? సరౌండింగ్స్. స్పెల్లింగ్ ప్లీజ్. SURROUNDINGS. ఓ, లాంగ్ వర్డ్. కానీ సరిపోయింది నెంబర్ ఆఫ్ లెటర్స్. ఆర్ కూడా సరిపోయింది. క్లూ సరిపోయిందా? ఎస్ సార్. ఎలాగా? చుట్టుపక్కల అంటే సరౌండింగ్స్. చుట్టుపక్కల అంటే సరౌండింగ్సా? సరౌండింగ్స్ అంటే రైట్ ఆన్సరా? రైట్ ఆన్సర్ అంటే 50 పాయింట్సా? అయితే 50 పాయింట్స్ రైట్ ఆన్సర్. మీ అందరి కోసం లిటరేచర్ లో ఐ రివీల్ ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ద 10-lettered వర్డ్. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నెంబర్ 7. నేను మీకు ఇస్తున్న క్లూ, ఆ బిల్డింగ్ చూడు ఎంత ఎత్తుందో, అంటే ఎంత లోతుందో. ఓకే, బజర్ నొక్కేశాడు. ప్రజ్వత్, యువర్ ఆన్సర్? Estimating. ఓకే, ఎస్టిమేటింగ్. స్పెల్లింగ్ ప్లీజ్. ESTIMATING. ESTIMATING. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. టీ సరిపోయింది. క్లూ సరిపోయిందా? సార్, ఎస్టిమేటింగ్ అంటే ఏమిటి? అంటే హీజ్ ఎస్టిమేటింగ్ సార్. అంటే ఎత్తు ఇంత ఉందంటే లోతు ఎంత ఉందని ఎస్టిమేట్ చేస్తున్నాడు. ఎస్టిమేట్ చేస్తున్నాడు. ఎస్టిమేషన్, ఎస్టిమేటింగ్ is the right estimation. 50 points to you. మీ అందరి కోసం I reveal the fourth word in literature on the board. Well, this is the 11-lettered word. And ఇందులో ముందుగా మీ అందరికి I reveal letter number 3. నేను మీకు ఇస్తున్న క్లూ, ఉన్నవాడిని పీకేసి నేను ఎందుకు తీసుకున్నాను?
ఏదో ఎక్స్ట్రా బెనిఫిట్ కావాలిగా. వంశీ, your answer please. గైనకాలజీ. గైనకాలజీ. ఉన్నవాడిని పీకేసి నేను ఎందుకు తీసుకున్నాను అన్నాను. అది ఉద్యోగం. ఎక్స్ట్రా బెనిఫిట్, అదేదో ఎక్స్ట్రా బెనిఫిట్. అసలు దానికి గైనకాలజీతో లింక్ ఎందుకు వచ్చిన అసలు నీకు? అంటే ఉన్న పండుని పీకేసి కొత్త పెట్టుకున్నాను. పళ్ళకి సంబంధించిన స్టడీని గైనకాలజీ అంటారా, ఓడెంటాలజీ అంటారా? అసలైనా ఉన్నవాడిని పీకేసి అన్నాను కానీ ఉన్నదాన్ని అని చెప్పాను నేను. పేకడం అంటే పన్ను పేకడమేనా? అయ్యో, ఇంకా చాలా పేకప్స్. ఇప్పుడు నేను నీకు పీకుతాను. 5 points for the wrong answer. For 40 points, I reveal letter number 5. ఉన్నవాడిని తీసేసి నిన్నెందుకు తీసుకున్నాను? ఇవాళ ఏదో ఎక్స్ట్రా బెనిఫిట్ రావాలిగా. హర్షిని డౌట్ గా నొక్కింది, డౌట్ గా చెప్తుంది. చూద్దాం. ఎన్హాన్స్మెంట్. సరిపోయా నెంబర్ ఆఫ్ లెటర్స్ అసలు చూసుకున్నావా? స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. ENHANCEMENT. ఓహో, సరిపోయా నెంబర్ ఆఫ్ లెటర్స్. ఓకే. HN సరిపోయా? నువ్వేనా సరిపోయింది? సార్ జస్ట్ వర్డ్ గెస్ చేశాను సార్. జస్ట్ గెస్ చేసావు అంతేనా? ఆలోచించలేదు. అలా చేయొచ్చా? అలా చేస్తే ఏమవుతుంది? -5. -5 అవుతుంది. కానీ ఈసారి రైట్ ఆన్సర్ అండ్ 40 points due. మీ అందరి కోసం I reveal the 5th word in literature on the board. This is a 9-lettered word. And ఇందులో ముందుగా మీ అందరికి I reveal letter number 4. నేను మీకు ఇస్తున్న క్లూ, వాదోపవాదాలు విన్న తరువాత ముద్దాయిని నిర్దోషిగా ప్రకటించడమైనది. Your answer please. Arguing. Spelling. ORGUEIN. Joy. Boy. -5. 40 points. I reveal letter number 9. Buzzer nokkaడు సందీప్. your answer. Argument. అక్కడ ఏముంది లాస్ట్ లో? Yes. ఓకే, నాగ సందీప్ says argument. Spelling. ARGUEMENT. ఆర్గ్యుమెంట్ లో ఈ ఉందా? అయినా నువ్వు ఆర్గ్యుమెంట్ అన్నావు, అక్కడ లాస్ట్ లో ఎస్ ఉంది. సందీప్, టీ వేరు, ఎస్ వేరు. -5. ఇప్పుడు ఫర్ 30 points చూసి జాగ్రత్తగా చెప్పండి. I reveal letter number 8. Mr. Suhas, your answer. Endurance. Suhas, endurance. Endurance అనే వర్డ్ డిక్షనరీలో ఎక్కడ దొరికితే నేను ₹1 కోటి ఇచ్చాను. నా ధైర్యం ఏంటి? ఆ వర్డు నీ -5. For all of you, I reveal letter number 1 for 20 points. మళ్ళీ ఈసారి ఏం చెప్తున్నాడు సుహాస్? ఏం సాహసం సుహాస్ కి? విందాం. Arguments. స్పెల్లింగ్ ప్లీజ్. ARGUMENTS. ARGUMENTS.
నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, ప్లేస్మెంట్స్ సరిపోయాయి. క్లూ ఏం విన్న తర్వాత వాదోపవాదాలు అంటే ఏమిటి? ఆర్గ్యుమెంట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. 20 పాయింట్స్ యూ. లిటరేచర్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. అందరంత ఎత్తులో వంశీకృష్ణ విత్ 90 పాయింట్స్, అందులో సగం హర్షిని విత్ 45 పాయింట్స్, 5 తక్కువ సుహాస్ విత్ 40 పాయింట్స్, 5 తక్కువ ప్రజ్విత్ విత్ 35 పాయింట్స్, 5 తక్కువ సందీప్ విత్ 30 పాయింట్స్, అందరిలో తక్కువ శివమణికంఠ విత్ -5 పాయింట్స్. ఈ పోటీ యుగంలో స్పీడుకి స్పీడు, యాక్యురసీకి యాక్యురసీ ఉంటేనే వన్ కెన్ బికమ్ అ రియల్ ఛాంపియన్. ఈ ఐడియాతో ఫ్రేమ్ చేశాం కాబట్టి ఈ రౌండ్ పేరు రన్ రాజా రన్ గా చాలా పాపులర్ అయింది. ఈ రౌండ్కి మరో ప్రత్యేకత ఉంది. క్రికెట్ ఆటలో చివరి బంతి వరకు విజేత ఎవరో తెలియనట్టుగానే ఈ రౌండ్లో ఆఖరి ప్రశ్న వరకు 100 పాయింట్ల ప్రశ్న వరకు విజేత ఎవరో మనకీ తెలియదు. మరి ఇలాంటి సస్పెన్స్ని ఇవాల్టి ఎపిసోడ్లో ఎవరు బ్రేక్ చేశారో మరొక్కసారి మనం చూసేద్దామా? మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయమ్మా ఇందులో? ఫస్ట్ క్వశ్చన్ కి 21, సెకండ్ 40, థర్డ్ 60, ఫోర్త్ 80, ఫిఫ్త్ 100, అది లెక్క. రైట్ ఆన్సర్లు చెప్తే, మరి రాంగ్ ఆన్సర్లు చెప్తే -10, -20, -30, -30, -40, -50. ఓకేనా? Here comes the first question for 20 points. Missile man of India ఎవరు? Answer please. APJ Abdul Kalam. APJ Abdul Kalam. Any doubts? No doubt. No doubts. No doubts. Right answer. 20 points to you. రన్ రాజారంలో ఫస్ట్ క్వశ్చన్ పూర్తయిన తర్వాత వంశీకృష్ణ is leading with 110 points. Here comes the second question. బిలియర్డ్స్ ఆటలో వాడే స్టిక్ పేరేంటి? బజర్ నొక్కాడు మణికంఠ. your answer. టైమ్ అప్. మణికంఠ ఎందుకు కంగారు పడ్డావు? తెలుసా తెలీదా నీకు? తెలీదా? బజర్ నొక్కావు కానీ టెన్షన్ కి మర్చిపోయావు, అవునా? మణికంఠ ఏమీ చెప్పలేదు కాబట్టి -20. రైట్ ఆన్సర్ ఇస్ క్యూ స్టిక్. క్యూ అంటారు దాన్ని. ఆ క్యూ స్పెల్లింగ్ తెలుసా? CUE. మొత్తానికి సెకండ్ క్వశ్చన్ పూర్తయిన తర్వాత రన్ రాజా రన్ లో వంశీకృష్ణ స్టిల్ లీడింగ్ విత్ ద సేమ్ 110 పాయింట్స్. Here comes the third question for 60 points. మన క్యాలెండర్ లో ఇంగ్లీష్ లెటర్ Y తో ఎండ్ అయ్యే నెలలు ఎన్ని? మళ్ళీ మణికంఠ your answer please. 3 సార్. ఏంటా 3? జనవరి, ఫిబ్రవరి, మే. జనవరి, ఫిబ్రవరి, మే. సాయి హర్షి కూడా బజర్ నొక్కినట్టుంది. జూలై మిస్ అయింది సార్. జూలై మిస్ అయిందా? అంటే 3 కాదు మణికంఠ. ఆన్సర్ ఇస్ 4. -30. రన్ రాజాలలో థర్డ్ క్వశ్చన్ పూర్తయిన తర్వాత వంశీకృష్ణ is still leading with 110 points. Here comes the 80 points question. మహాభారతం ప్రకారం ధృతరాష్ట్రుడి భార్య పేరేంటి? ఫాస్టెస్ట్ బజర్ సాయి హర్షిని. your answer. గాంధారి. హర్షిని ఎంతలో ఉన్నావు ఇప్పుడు? 45. హర్షిని తప్పైతే -40 అనే విషయం తెలియదా నీకు? కరెక్ట్ ఆన్సర్ అని తెలుసు సార్. మరి ఎందుకు అలా పెట్టావు ఫేస్? మహాభారతం ప్రకారం ధృతరాష్ట్రుడి భార్య పేరు గాంధారి ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 80 points to you. నాలుగో క్వశ్చన్ పూర్తయ్యేసరికి రన్ రాజా రన్ లో ఇప్పుడు కొత్తగా సాయి హర్షిని లీడింగ్ విత్ 125 points. ఇప్పుడుంది మన దగ్గర 100 points క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి మణికంఠ నువ్వు ఆన్సర్ చేస్తే 45కి వస్తావు, అన్ని పాజిటివ్ స్కోర్స్ అవుతాయి, ఒక పాజిటివ్ ఎండింగ్ వస్తుంది. కానీ సందీప్ నువ్వు చేస్తే నీ అదృష్టం పండి 5 points మార్జిన్ తో నువ్వు అవుతావు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్. అలాగే ఇక ఆ పైన ఉన్న ఎవరు ఆన్సర్ చేసినా వాళ్ళు అయిపోతారు. కానీ హర్షిని ఒకవేళ నువ్వు గనక బజర్ ప్రెస్ చేసి తప్పు ఆన్సర్ చెబితే -50 అవుతుంది. అప్పుడు 75కి వస్తావు. అప్పుడు నెక్స్ట్ లీడ్ లో ఉన్న వంశీ లీడ్ లోకి వస్తాడు, తన ఛాంపియన్ అయిపోతాడు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో ఆఖరి ప్రశ్న 100 పాయింట్ల ప్రశ్న.
వీళ్ళల్లో ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ఎవరో, అక్షరాల ₹1,00,000 అండ్ ట్రాఫీ గెలిచినది ఎవరో తేల్చేసే ప్రశ్న మీకోసం. ప్రసిద్ధి చెందిన లాల్ బాగ్ శ్రావణ బెళగలలోని బాహుబలి విగ్రహం అండ్ సిద్ధరామయ్య ఏ రాష్ట్రం? ఫాస్టెస్ట్ సందీప్, your answer. మహారాష్ట్ర. Naga Sandeep says Maharashtra. And Sandeep, this is right. 5 points to 130 kochi 5 points difference to nu champion avutavu. If it's wrong, ippudu lead lo unna Harshini champion avutadu. Kaadu champion of the champions avutadu. Well, Naga Sandeep, I reveal now, Maharashtra is the wrong answer. And the right answer is Karnataka. Finally, after all the questions and all the rounds, Ivalti, Sri Gayatri Vidya Samsthala champion of the champions, 125 points to Vizag nunchi vachesina Sai Harshini. What a surprise! What a surprise! What a surprise! What a surprising closing. ఇంకెందుకు అక్కడ నువ్వు? కమాన్ టు స్టేజ్. సూపర్ నాన్న, వెరీ గుడ్. అమ్మ దించేద్దామా? ఎస్ సార్. ఐ వెల్కమ్ హర్ మదర్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. కంగ్రాచులేట్ చేయండి. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. జస్ట్ పార్టిసిపేషన్ అనుకొని వచ్చాం, అదే గ్రేట్ అనుకొని, కానీ ఇంత లెవెల్కి వస్తుందని ఊహించలేదు. సో మరి హర్షిని, నువ్వు అనుకున్నావు నువ్వు గెలుస్తావని? అనుకున్నాను సార్. కానీ ఏం టెన్షన్ పడిపోతున్నావు అసలు అక్కడ నుంచి నువ్వు? మరి చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు సార్, అందుకే. మరి ఇంకెందుకు సెలబ్రేట్ చేసుకుందామా? ఎస్ సార్. లేట్ అయిపోతుంది. ఓకే, మరి సెలబ్రేషన్ మరి పిలిచారుగా మన ఛాంపియన్స్ అందరినీ. ఎస్ సార్. అసలు ఎంత మంచి కాంపిటీషన్, 5 అబ్బాయిలు ఒక్కతే ఆడపిల్ల, అయినా కొట్టేసింది. శభాష్ ఛాంపియన్స్, కమ్ ఆన్ టు ది స్టేజ్. And I call upon all the champion mothers onto the stage. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ సాయి హర్షునికి ఈటీవీ నుంచి అక్షరాల ₹1,00,000 క్యాష్ ప్రైజ్. సాయి హర్షునికి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ప్రెస్టీజియస్ ట్రోఫీ. సరికొత్త సీజన్కి శ్రీకారం చుట్టే ముందు మీరు స్ఫూర్తిని నింపేందుకు వీలుగా ప్రసారం చేసిన శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్ మీకు బాగా నచ్చాయని భావిస్తూ వచ్చే ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సరికొత్త సీజన్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.